కురిసినటువంటి భారీ వర్షం మూలాన జనగామ నుండి హుస్నాబాద్ పోయే రోడ్డు గానుపాడు దగ్గర కల్వర్ట్ మొత్తం కూలిపోవడం జరిగింది. దానికి మొన్ననే శాంక్షన్ కూడా ఇచ్చిండ్రు ఒక సంవత్సరం ముందు. మరి ఇప్పటి వరకు కూడా పని పూర్తి కాలేదు. పని పూర్తి కాకపోవడం మూలానే ఈరోజు రోడ్ అంతా డ్యామేజ్ అయింది. రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి అధికారులను అడిగితే ఏమంటున్నారంటే మరి బిల్లులు రావడం లేదు, అందుకనే పని పూర్తి చేయలేకపోతున్నాం అని అంటున్నారు. అది వాస్తవమేనని కావచ్చు, కానీ పక్క నియోజకవర్గాలలో మరి పనిచేస్తున్నప్పుడు వారికి బిల్లులు ఎలా వస్తున్నాయి? మరి ఇక్కడ కేవలం మా శాసనసభ్యుడు మరి ప్రతిపక్షం కాబట్టే ఈరోజు పనులు పూర్తి చేయలేకపోతారు, బిల్లులు ఇవ్వలేకపోతారు. అది కనీసం ఇది ఎట్టున్నదంటే ప్రజలతోటి చెలగాట మాడుకున్నట్టుగానే కనబడుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం వాస్తవంగా ఇలాంటి పనులకు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎందుకంటే వర్షంతో పెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నీరు అనేది మనం ఎవరం కూడా ఆపలేము. మరి దానికి ఈరోజు ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి. ఎందుకంటే మరి కేవలం ఇక్కడ శాసనసభ్యులు వేరే పార్టీ అనే దృక్పథంతో ఆలోచిస్తున్నారు తప్ప మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, అసౌకర్యం అనిపిస్తుంది అనేది ఎప్పుడు కూడా అది దృష్టి పెడతలేరు. దానికి దయచేసి ఇప్పుడు ప్రభుత్వం వెనువెంటనే ఇలాంటి పనులకు తక్షణమే మరి పనులను చేపట్టాలి, పూర్తి చేయాలి. ఎందుకంటే ఇది తక్కువ చిన్న పని ఏం కాదు. మరి నిజంగా కూడా మరి భారీ వాహనాలు పోవడానికి కానీ కనీసం 2 వీలర్ పోవడానికి కూడా ఈరోజు ఈ రోడ్డు మరి సహకరించదు. మరి దాన్ని వెంటనే ఈరోజు అధికారులు కూడా స్పందించాలి. మరి అదే విధంగా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి స్పందించాలి. ఎందుకంటే వారికి ఎంతసేపు ఇలాంటి మీద దృష్టి ఉంటలేదు. ఎంతసేపు కూడా అవేవో అన్ని పిచ్చి పనులు, ఎందుకంటే అవి వచ్చేది లేదు, పోయేది లేదు. కేవలం కాలయాపన, టైం పాస్ చేసే ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు తప్ప మరి వాస్తవంగా కూడా ఈ అభివృద్ధి మీద కానీ లేకపోతే ఇలాంటి భారీ వర్షాలు పడి డ్యామేజ్ అయిన వాటి విషయంలో కూడా మరి వారు స్పందించడం లేదు. ఇప్పటికైనా కూడా తక్షణమే స్పందించాలి, లేకపోతే మాత్రం బాగుండదు అనేది మేము మా ప్రజల వైపున మేము హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఇలాంటి కార్యక్రమాల మీద వెంటనే శ్రద్ధ చూపించి వెంటనే చేపట్టేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అలాంటి చిత్తశుద్ధి లేదు.